Okay. So any doubt in this? Okay. So how ChatGPT helps in digital marketing? So ChatGPT helps digital marketers to create content faster, okay, so, and generate ideas, save time and improve productivity. సో కంటెంట్ ఫాస్ట్‌గా జనరేట్ చేయడానికి అండ్ ఐడియాస్ జనరేట్ చేయడానికి అండ్ సో దీనివల్ల టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. సో ఇన్ దిస్ వే చాట్‌జిపిటి హెల్ప్స్ డిజిటల్ మార్కెటర్స్. Okay, so these are the key areas where ChatGPT helps. The first one is content creation. ఓకే. సో, కంటెంట్ క్రియేషన్‌లో మనం ఎలా యూజ్ చేస్తున్నాం చాట్‌జిపిటిని ఫర్ రైటింగ్ బ్లాగ్స్. సో, బ్లాగ్స్‌ని పోస్ట్ చేయడానికి కావాల్సిన కంటెంట్ మనం చాట్‌జిపిటి నుంచి తీసుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో, వెబ్‌సైట్‌లో కంటెంట్ ఇవ్వడానికి, సో, వెబ్‌సైట్‌లో ఏమేం మనం ప్రొవైడ్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఇన్ ద వే ఆఫ్ కంటెంట్ అది కూడా మనం చాట్‌జిపిటి నుంచి తీసుకుంటున్నామనమాట. అండ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఒక ప్రొడక్ట్ టోటల్ ప్రోడక్ట్‌లో ఏముంటుంది అనేది మనం ప్రోడక్ట్‌ని ఎలా డిస్క్రైబ్ చేస్తున్నామో అది కూడా ఒక టైప్ ఆఫ్ కంటెంట్‌లోనే ఇస్తాం. సో, దట్ ఈస్ ఆల్సో టేకెన్ ఫ్రమ్ చాట్‌జిపిటి. ఓకే. అండ్ సోషల్ మీడియా క్యాప్షన్స్. సో, మనం నిన్న ఎగ్జాంపుల్ చూసాం కదా! సో, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్‌ని మనం ప్రమోట్ చేయడానికి ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో మనం పెట్టాలనుకుంటున్నాం. ఓకే. సో, అక్కడ మనం ఎలాంటి క్యాప్షన్ ఎలా జనరేట్ చేసి ఇస్తున్నామనేది ఫ్రమ్ చాట్‌జిపిటి అన్నమాట. ఓకే. యెస్. చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ లైక్ చాట్‌జిపిటి అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి, ఇట్ ఈస్ వెరీ పాపులర్ టూల్ కాబట్టి వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్. ఓకే. ఇప్పుడు జెమినై ఉంది. పర్ప్లెక్సిటీ. యెస్. అలానే చాట్‌జిపిటి కూడా. ఓకేనా? సో, ఇక్కడ మనం కంటెంట్ జనరేట్ చేయడానికి, ఇక్కడ కంటెంట్ క్రియేషన్ కోసం మనం చాట్‌జిపిటిని యూజ్ చేస్తున్నామనమాట. ఓకేనా? సో, యాహ్! నెక్స్ట్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే. సో యాహ్! మెటా ఏఐ కూడా. ఓకే. నిన్న ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో అడిగినప్పుడు లైక్ ఫ్యూ ఆఫ్ యూ హావ్ రెస్పాండెడ్ రైట్? సో, నౌ హలో! యామ్ ఐ ఆడిబుల్? ఓకే. ఫైన్. యాహ్! ఐ విల్ షేర్ స్క్రీన్ జస్ట్ ఎ మినిట్. ఓకేనా? ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్? ఈ స్క్రీన్ విజిబుల్ నౌ? Okay. So now, who will tell me like what is social media marketing? Okay. ఎవరు చెప్తారు what is social media marketing?
యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు చెప్పచ్చు. ఎస్, ఐ వాంట్ like I want you to unmute and The process of promoting your brand products or services using social media platforms. Good afternoon. Promoting online your products through influencers and content, creating the content is known as social media marketing. Nowadays, it's very useful to the people. Hello? yes. Promoting your products online. Yeah, so what are the social media marketing platforms? Platforms, Instagram, YouTube, Yes, and you are Facebook. audible. Yes, ma'am. Yes. Am I audible, ma'am? Okay. Promoting through different Yes, platforms. you are audible. Yes. Promoting through different platforms like YouTube, Instagram, Facebook. Through influencers, there are many strategies to promote your products online. Okay. Okay, any other? ఇంకెవరైనా చెప్తారా, లైక్ వాట్ ఈస్ సోషల్ మీడియా మార్కెటింగ్? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. యా, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. To promote our social media marketing by using Instagram, YouTube, Twitter. సారీ, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఇంకోసారి చెప్తారా? To promote our products through social media devices. Yes, so promoting our products using various social media platforms is what? Social media marketing, okay? Yes. So what are the platforms? Instagram, YouTube, Facebook. రాము अच्छा ट्राई करता. ఓకే, సో సోషల్ మీడియా మార్కెటింగ్, దీనికి కూడా మనం ఓకే, ఫైన్. సో నౌ సి, సో సోషల్ మీడియా మార్కెటింగ్ మనం ఎలా नेट हमारा ఫేస్బుక్ పోస్ట్ లో మన కంటెంట్ ఆర్ ఇమేజెస్. యా, ఎనీ ప్రాబ్లం? జస్ట్ ఓకే, ఫైన్. నౌ సి, లింక్డ్ఇన్ లో ఇవ్వడానికి అండ్ హ్యాష్ ట్యాగ్ సజెషన్స్. సో ఏ టైప్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్ పెడితే లైక్ అది అక్కడున్న మనం ఇచ్చే కంటెంట్ కి మ్యాచ్ అవుతుంది అనేది, అండ్ కంటెంట్ క్యాలెండర్, సో ఏ రోజు ఏం పోస్ట్ చేయాలి అనేది ఒక ప్లాన్ చేసుకుంటా కదా, సో దాని హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఫైన్. సో నౌ సే, నెక్స్ట్ ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ లో మనం ఎలా యూస్ చేస్తున్నాం చాట్‌జిపిటిని?
ప్రమోషనల్ ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేయడానికి అండ్ వెల్కమ్ ఈమెయిల్స్ లేదా ఫాలో అప్ ఈమెయిల్స్ ఆర్ న్యూస్ లెటర్ కంటెంట్. సో ఇలా ప్రమోషనల్ ఈమెయిల్ కూడా మనం డ్రాఫ్ట్ చేసుకోవచ్చు యూజింగ్ ChatGPT. Sending emails to the key users about the Yes. products. ఎస్. అండ్ ఫర్ SEO కోసం మనం ఎలా యూస్ చేస్తున్నాం ChatGPTని, లైక్ హౌ ChatGPT is helpful in SEO? For searching their products on the top wise, search engine optimization. For Yes, searching that the is search. products. Yes, that is search engine optimization. I am asking like how ChatGPT is helpful. ChatGPT. యా, ChatGPT ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది SEO లో, మనం ఎలా యూస్ చేస్తున్నాం ChatGPTని? To search the topmost websites through ChatGPT. No, The product actually SEO లైక్ ఇంప్రూవింగ్ వెబ్సైట్ కదా. సో వెబ్సైట్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాం, అక్కడ ఉన్న లైక్ వెబ్సైట్లో ఉండే కంటెంట్ని ఇంప్రూవ్ చేస్తాం, లేదా అక్కడ ఉన్న బ్లాగ్స్ టాపిక్ ఐడియాస్ కోసం. yes ma'am. ఎస్. సో అలా సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని మనం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఫ్రమ్ ChatGPT. ఓకే. ఓకే, allowing you. ఓకే, సో ఇది క్లియర్ కదా. సో how it benefits digital marketers అంటే it saves time, it increases productivity, it generates content quickly and improves creativity. ఓకే, సో ఇలా డిఫరెంట్ మార్కెటింగ్ ఐడియాస్ కూడా we can get from ChatGPT. సో ఇట్ వర్క్స్ 24/7. సో ఆల్ టైమ్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి we can get content from ChatGPT like anywhere and anytime. It saves time and reduces mistakes and works 24/7, helps in daily life. Yes. See, next, how the next one is advertisement copy. Okay, so Google ads lo headlines ela ivvali, and Facebook ads and Instagram ads, YouTube ads scripts. సో ఇలా దీనికి కూడా మనకి ChatGPT హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఒక యాడ్ రన్ చేస్తున్నాం. ఓకే, సో యాడ్ లో మనం ఒక పోస్టర్ ఇస్తాం కదా, సో దానికి కావాల్సిన కంటెంట్ కూడా వీ కెన్ గెట్ ఫ్రమ్ ChatGPT. We can copy templates in ChatGPT, ma'am. Yes. Okay. We can ask like what we want. Okay. Yeah. Thank Then you, ma'am. మార్కెట్ రీసెర్చ్, సో ఆడియన్స్ అనాలిసిస్ కోసం, సో టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు మనం లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. సో హూ ఆర్ ఆర్ టార్గెట్ ఆడియన్స్ అనేది వీ కెన్ గెట్ ఫ్రమ్ లైక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ChatGPT ఆల్సో. ఓకే, సో అనలైజ్, అక్కడ ప్రాంప్ట్ చూడండి, అనలైజ్ ద టార్గెట్ ఆడియన్స్ ఫర్ అ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అండ్ ఐడెంటిఫై దేర్ పెయిన్ పాయింట్స్. సో ఇక్కడ ఎక్కడ ల్యాక్ అవుతుంది, లైక్ ఎలా వాళ్ళకి అవైలబుల్ అవ్వట్లేదు, సో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ కోర్స్ కోసం స్పెసిఫిక్ ఆడియన్స్ ఉన్నారు, దే ఆర్ సర్చింగ్ ఫర్ ద కోర్స్ బట్ దే డింట్ గెట్ ద రైట్ వన్. ఓకే, సో ఇలా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో ఇలా మనం మార్కెట్ రీసెర్చ్ కూడా త్రూ ChatGPT చేయొచ్చు. ఓకే, అండ్ కాంపిటీటర్ రీసెర్చ్ ఐడియాస్. ఓకే, సో మన కాంపిటీటర్స్ ట్రెండ్ ఎలా ఉంది, లైక్ హౌ దే ఆర్ వర్కింగ్ అన్నట్లు. సో ఇలా మార్కెట్ రీసెర్చ్ కూడా మనం చేయొచ్చు యూజింగ్ ChatGPT. ఓకే, సో ఇలా అడ్వర్టైజ్మెంట్స్ కోసం, లైక్ యాడ్స్ కోసం, అండ్ అట్ ద సేమ్ టైం మార్కెటింగ్ రీసెర్చ్ కూడా మనం ChatGPTని యూజ్ చేయొచ్చు. దెన్ వీడియో కంటెంట్ క్రియేషన్. ఇప్పుడు వీడియోని ఒకటి చేయాలి అంటే వి నీడ్ అ స్క్రిప్ట్, రైట్?
and we need to have an idea like what content we are షోయింగ్ ఇన్ ద వీడియో అనేది మనం ప్రీవియస్ గానే పెట్టుకుంటాం. లైక్ ఇది చెప్పాలి అన్నట్లు మనకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, సో ఆ రీల్ ఆర్ ఆ వీడియో స్క్రిప్ట్ మనం ఎక్కడి నుంచి తీసుకుంటాం? ఫ్రమ్ ChatGPT. ఎస్. సో అలా వీడియో కంటెంట్ క్రియేషన్ ఇన్ ద సెన్స్ వీడియో స్క్రిప్ట్స్, రీల్ ఐడియాస్, యూట్యూబ్ కంటెంట్ అండ్ స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్. సో ఒక స్టోరీని బిల్డ్ చేసి దాన్ని కూడా ఒక వీడియో రూపంలో చూపిస్తాం అనమాట. సో ఆ స్టోరీ కూడా హౌ వీఆర్ బిల్డింగ్ అనేది వీఆర్ గెటింగ్ దట్ ఫ్రమ్ ChatGPT. సో ఇలా వీడియో కంటెంట్ క్రియేషన్ కూడా మనకి ChatGPT హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్. సో FAQ రెస్పాన్సెస్, చాట్బాట్ కంటెంట్, కస్టమర్ రిప్లై టెంప్లెట్స్. సో ఇలా మనం ఇవ్వాల్సిన రెస్పాన్స్ యాజ్ టు అ కస్టమర్ కూడా we can get from ChatGPT. అన్నా చూడు 2 పేర్లు వేసినారా వచ్చి పెరగండి నువ్వు దాంట్లో నుంచి టర్న్ ఆఫ్ యువర్ మైక్. నువ్వు ఏడుస్తారా మా మాడి ఏడుస్తాడా నీ ముఖానికి ఆడుపో బాగా ఇట్లా చెప్పండి ఇట్లా లాగి లాగి వదలద్దురా అది పోరా ఒక మీ అమ్మ పోయినట్టు పోరా ఒక అట్లా బొచ్చి మైక్ ఆన్ లో ఉంది, మ్యూట్ చేయండి. No, it's clear, right? Any disturbance? Okay, fine. Okay. Okay, now fine. సో ఇలా మనం యాడ్స్ కి కావాల్సిన కంటెంట్ అవ్వచ్చు ఆర్ డైరెక్ట్ యాడ్ కూడా వీ కెన్ గెట్ ఫ్రమ్ ChatGPT. సో అలానే మార్కెట్ రీసెర్చ్ కోసం వీడియో స్క్రిప్ట్స్ కావాలన్నా లేదా మనం ఎలాంటి రెస్పాన్సెస్ ఇవ్వాలి. సో ఫ్రీక్వెంట్లీ ఆస్క్, FAQ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఓకే, సో ఇప్పుడు ఒక టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లైక్ షూస్ మనం అనుకున్నాం ప్రీవియస్ గా. సో ఒక షూ ప్రోడక్ట్ ని మనం మార్కెటింగ్ చేస్తాం, ఓకేనా, సేల్ చేస్తాం. అండ్ అక్కడ మనం డెస్క్రిప్షన్ లో దాని డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. అండ్ అక్కడ ఈ రెస్పాన్సెస్ FAQ ఏ టైప్ ఉంటాయి? ఫ్రీక్వెంట్ గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు? షూ ప్రోడక్ట్ ఉంది, ఓకేనా. సో మీరు ఏం తెలుసుకోవాలనుకుంటారు? షూ కోసం ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు? ఎనీవన్? కాస్ట్ ఆల్రెడీ అక్కడ విజిబుల్ ఉంటుంది కదా. సో ఎనీ యా దీస్ కైండ్. ఎస్, సో వాట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తో అది చేశారు అన్నట్లు. సో క్వాలిటీ రిలేటెడ్ క్వశ్చన్స్. సో వాటికి ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ ఇవ్వాలని కూడా వీ కెన్ గెట్ ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ ఇవ్వాలి అనేది కూడా మనం ChatGPT నుంచి తీసుకొని వీ కెన్ ప్రొవైడ్. ఓకే, సో నా ఇఫ్ ఈ టైప్ ఆఫ్ ప్రాంప్ట్ ఉంటే ఏ టైప్ ఆఫ్ ఆన్సర్స్ వస్తాయి? లైక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ వెబ్సైట్. ఓకే, సో అక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏముంటాయి?
FAQ, responses for a digital marketing కోర్స్ వెబ్సైట్. ఓకే, ఇలాంటి రెస్పాన్సెస్ ఇవ్వాలి అనేది సి. సో లైక్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇలా రెస్పాన్సెస్ ఇవ్వాలి అని కూడా ఉంటాయి. ఓకే, మీకు కనిపిస్తుంది కదా. సో ఏ టైప్ ఆఫ్ రెస్పాన్సెస్ ఇవ్వాలి అనేది కూడా మనం చాట్‌జిపిటిని అడిగి తీసుకోవచ్చు. See what are the career options are available after this course. Is this course available online? సో ఇలా క్వశ్చన్ వస్తుంది. సో దానికి మనం ఇలాంటి ఆన్సర్స్ ని రెస్పాన్సెస్ కింద పెట్టుకోవచ్చు. ఓకే, నౌ see, analyze the target audience for digital marketing course and identify their pain points. ఓకే, అదే అడుగుదాం ఇక్కడ. టార్గెట్ ఆడియన్స్. And what are the pain points? See, this is the response that is given by ChatGPT. సో ఇక్కడ మనం టార్గెట్ ఆడియన్స్ కోసం అడిగాం ఫర్ డిజిటల్ మార్కెటింగ్. సో ఏ కైండ్ ఆఫ్ సో ఏ బేసిస్ మీద మనం టార్గెట్ చేయాలి, అలాంటి వాళ్ళని టార్గెట్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ అలా సెర్చ్ చేసాం అనమాట ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. సో డిజిటల్ మార్కెటింగ్ కోసం మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. సో మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అవుతారు? ఓకేనా. సో ఇక్కడ స్టూడెంట్స్ అండ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, ఓకే. సో ఇలా మనం మార్కెట్ రీసెర్చ్ కోసం కూడా మనం చాట్‌జిపిటిని యూజ్ చేయొచ్చు. సో ChatGPT helps digital marketers to work faster, smarter, and more effectively in every area. It saves time, increases productivity, and generates ideas and creativity. Okay, so any doubt in this? ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే నో యూ కెన్ ఆస్క్.
ఓకే, దెన్ ఎవరికి డౌట్ ఏం లేదా? So everything is clear, right? ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ బెనిఫిట్స్ ఫర్ డిజిటల్ మార్కెటర్స్. ఓకే, సో సేవ్స్ టైం. సో ఆటోమేట్స్ కంటెంట్ క్రియేషన్ అండ్ టాస్క్స్ ఇన్ సెకండ్స్. సో విత్ ఇన్ సెకండ్స్ కంటెంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది, రైట్? సో అలానే అదర్ టాస్క్ కూడా, సో మనకి ఏదైతే జనరేట్ చేయాలనుకుంటున్నామో యూజింగ్ చాట్ జిపిటి, సో ఇవన్నీ కూడా విత్ ఇన్ సెకండ్స్ అయిపోతాయి అన్నమాట. ఓకే, సో అలా టైం అనేది సేవ్ చేసుకోగలం. Then increases productivity, so it helps you to do more in less time with AI assistance. సో AI assistance ఉండడం వల్ల మనం తక్కువ టైంలో చాలా ఎక్కువ వర్క్ అనేది చేయగలం. సో దిస్ ఇంక్రీజెస్ ప్రొడక్టివిటీ. సో ఇట్ టేక్స్ లెస్ టైమ్ టు less time to do more tasks. Okay, సో అలా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ జనరేట్స్ కంటెంట్ క్విక్లీ. సో క్రియేట్స్ హై క్వాలిటీ కంటెంట్, ఐడియాస్ అండ్ కాపీస్ ఇన్స్టంట్లీ. సో మనం అడిగిన విదిన్ సెకండ్స్ మనకి అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. అది కూడా బెటర్ క్వాలిటీ కంటెంట్ ఉంటుంది అండ్ లైక్ ఫ్రెష్ ఐడియాస్ కూడా దొరుకుతాయి. సో ఇలా త్వరగా కంటెంట్ జనరేట్ చేస్తుంది అనమాట, అది కూడా విత్ హై క్వాలిటీ అండ్ ఇన్స్టాంట్లీ. Then improves creativity, it provides unique ideas and fresh perspectives. సో లైక్ మనం ఇప్పుడు కంటెంట్ కోసం ఎలా చెప్పుకున్నాం, సో బెటర్ కంటెంట్, సో అలానే యూనిక్ గా ఉంటుంది ఐడియాస్. సో ఇచ్చే ఐడియాస్ కూడా కొంచెం కొత్తగా వస్తాయి. ప్రొవైడ్స్ మార్కెటింగ్ ఐడియాస్, సో జనరేట్స్ క్యాంపెయిన్ ఐడియాస్, కంటెంట్ ఐడియాస్ అండ్ స్ట్రాటజీస్. సో మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ని బిల్డ్ చేసుకోవాలి అన్నా కూడా వి ఆస్క్ చాట్ జిపిటి. సో వేరియస్ ఎలా చేయాలి, సో వీఆర్ ప్రమోటింగ్ అ ప్రోడక్ట్. ఓకే, సో ఆ ప్రోడక్ట్ కోసం ఎలాంటి క్యాంపెయిన్ రన్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని కూడా మనం మార్కెటింగ్ రీసెర్చ్, సో మార్కెటింగ్ ఐడియాస్ అంటే సో మార్కెటింగ్ రీసెర్చ్ చేయడంలో కూడా మనకి చాట్ జిపిటి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇట్ వర్క్స్ 24/7. ఓకే, సో అవైలబుల్ ఎనీ టైమ్ టు హెల్ప్ యూ టు గ్రో యువర్ బిజినెస్. సో ఇక్కడ మనం డిజిటల్ మార్కెటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి సో అలా మనకి ఆల్ ద టైమ్, సో 24/7 మనకి అవైలబుల్ అవుతుంది. సో వీ కెన్ యూజ్ దట్ ఎనీ టైమ్. సో ఇట్ హెల్ప్స్ అస్ టు గ్రో అవర్ బిజినెస్. సో ఏ టైంలో కూడా మనకి అది అవైలబుల్ ఉండడం వల్ల మనకి ఎప్పుడు దాని అవసరం పడినా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. Okay, so these are the benefits for digital marketers. Okay, is that clear? సో ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, సో దానివల్ల వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది కూడా we have discussed. సో అందులో ఏమైనా డౌట్ ఉందా?
ఓకే. సో, ద వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ మార్కెటింగ్ ఐడియా. థింక్ ఆఫ్ అ మార్కెటింగ్ గోల్ ఆర్ ఎ కంటెంట్ ఐడియా. ఓకే. సో, మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ వి నీడ్ టు థింక్ రైట్? సో, మన మార్కెటింగ్ గోల్ ఏంటి? లైక్ టు సెల్ ద ప్రొడక్ట్ ఆర్ టు ఆర్ ఫర్ ద బ్రాండ్ అవేర్‌నెస్. సో, మన మార్కెటింగ్ గోల్ ఏంటి అనేది వి నీడ్ టు థింక్ ఫస్ట్. ఓకేనా? సో, మనం జస్ట్ మన బ్రాండ్‌ని ప్రమోట్ చేస్తున్నామా అంటే ఇలా ఒక బ్రాండ్ ఆర్ ప్రొడక్ట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని కస్టమర్‌కి ఒక ఐడియా ఇవ్వాలనుకుంటున్నామా? ఆర్ లైక్ మనకి కస్టమర్స్ కావాలా? అంటే మనం ప్రొడక్ట్‌ని సేల్ చేయాలనుకుంటున్నామా అనేది ఫస్ట్ మనం మన గోల్ ఏంటి అనేది వి నీడ్ టు డిసైడ్ ఎట్ ఫస్ట్. సో, అలా మనం ఫస్ట్ మార్కెటింగ్ ఐడియా పెట్టుకోవాలి. దెన్ చాట్‌జిపిటి క్రియేట్స్ కంటెంట్. సో, మనకి కావాల్సిన కంటెంట్ మనం చాట్‌జిపిటి నుంచి తీసుకోవాలి. సో, ఇట్ జనరేట్స్ కంటెంట్, క్యాప్షన్స్ ఆర్ ఇన్‌స్టంట్ ఐడియాస్ ఆల్సో ఇన్‌స్టాంట్‌లీ. సో, వెంటనే మనం ఈ టైప్ ఆఫ్ లైక్ మాకు బ్రాండ్ ప్రమోషన్ చేయాలనుంది ఆర్ జస్ట్ బ్రాండ్ అవేర్‌నెస్ ఆడియన్స్‌లోకి తీసుకెళ్ళాలనుంది. ఇలా ఒక ప్రొడక్ట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అని మనం చెప్పాలనుకుంటున్నాం. ఓకే. సో, దీనికి రిలేటెడ్ కంటెంట్ కావాలి అని మనం చాట్‌జిపిటిని if we ask ChatGPT, then it provides content related to that, okay? Or different ideas ni kuda provide చేస్తుంది instant గా. When we get so మనకి అక్కడ నుంచి కంటెంట్ అది ChatGPT నుంచి వస్తుంది. Then we need to use Canva. Canva creates design. ఓకే. సో Canvaని యూజ్ చేసి ప్రాపర్‌గా ఇప్పుడు మనం పోస్టర్స్, యాడ్స్ రన్ చేయాలి. సో మనకి పోస్టర్స్ కావాలి. సో ఐ క్యాచింగ్ పోస్టర్స్, బ్యానర్స్, వీడియోస్, గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా మనం క్యాన్వాలో డిజైన్ చేసుకోవాలి. ఓకే. సో క్యాన్వాని యూజ్ చేసి డిజైన్‌ని క్రియేట్ చేయాలి. సో ఇవి కూడా ఎలా ఉండాలి? అట్రాక్టివ్ పోస్ట్స్ అయి ఉండాలి. అట్రాక్టివ్ పోస్టర్స్, బ్యానర్స్, వీడియోస్ సో ఇవన్నీ కొంచెం ఐ క్యాచీ టైప్ ఉండాలి. Then we publish that on social media. So share your content across social media platforms. So various like ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డ్ఇన్, ట్విట్టర్ సో ఇలాంటివి ఇలాంటి వాటిలో మనం పోస్ట్ పెట్టాలి. ఓకే. సో కంటెంట్ అనేది చాట్‌జిపిటి నుంచి తీసుకొని సో రిలేటెడ్ కంటెంట్‌తో మనం క్యాన్వా యూజ్ చేసి డిజైన్ చేయాలి ఫర్ పోస్టర్స్ అన్నమాట. ఓకే. సో వాటిని తీసుకెళ్ళి వి నీడ్ టు పబ్లిష్ ఆన్ సోషల్ మీడియా రైట్? సో అలా మనం అందించాలనుకుంటున్నాం. సో మన కంటెంట్‌ని తీసుకెళ్ళి సో చాట్‌జిపిటి నుంచి వచ్చే కంటెంట్‌ని మనం తీసుకెళ్ళి క్యాన్వాలో పెట్టాం. సో క్యాన్వా నుంచి డిజైన్ చేసుకునే పోస్టర్స్‌ని
సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. సో దట్ లీడ్స్ టు సో దీన్ని బట్టి మనకి లీడ్స్ జనరేట్ అవుతాయి అండ్ ఆడియన్స్తో ఎంగేజ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇట్ అట్రాక్ట్స్ ఆడియన్స్, గెట్ లీడ్స్ అండ్ ఇంక్రీజ్ ఎంగేజ్మెంట్. సో ఇలా ఒక ఫ్లో ఉంటుంది యూజింగ్ సో చాట్ జిపిటి లాంటి ఏఐ టూల్ని యూజ్ చేయడం అండ్ క్యాన్వాని యూజ్ చేసి డిజిటల్ మార్కెటర్స్ ఏ ఫ్లో మెయింటైన్ చేస్తారు అంటే దిస్ ఇస్ దట్. సో ఫస్ట్ ఒక మార్కెటింగ్ ఐడియా ఉండాలి. ఓకే, సో కంటెంట్ ఐడియా ఆర్ మార్కెటింగ్ గోల్. సో వాట్ ఎలా ఏం మనం కన్వే చేయాలనుకుంటున్నాము అనేది ఫస్ట్ ఒక బేసిక్ ఐడియా అనేది డిజిటల్ మార్కెటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉండాలన్నమాట. ఓకేనా, సో ఆ ఐడియాని తీసుకెళ్ళి సో దట్ ఆ ఐడియా రిలేటెడ్ కంటెంట్ ని మనం చాట్ జిపిటి యూజ్ చేసి జనరేట్ చేస్తాం. ఓకే, సో ఒక వీడియో స్క్రిప్ట్ అవ్వచ్చు అది, ఆర్ ఒక కంటెంట్ అవ్వచ్చు, వెబ్సైట్ ఒక ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అవ్వచ్చు, ఆర్ వెబ్సైట్ కంటెంట్ అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ మనం చాట్ జిపిటి నుంచి తీసుకుంటాం. ఓకే, సో దాన్ని తీసుకెళ్ళి మనం ఒక పోస్టర్ రూపంలో డిజైన్ చేయాలి లేదా ఒక వీడియో పెట్టాలనుకుంటున్నాము అని అంటే మనం క్యాన్వాని యూజ్ చేసి కైండ్ ఆఫ్ వీడియోస్ అండ్ పోస్టర్స్ ని డిజైన్ చేయొచ్చు. అండ్ దట్ నీడ్స్ టు బి అట్రాక్టివ్. సో ఐ క్యాచీ టైప్ మనం చేస్తే అది త్వరగా రీచ్ అవుతుంది. సో పీపుల్ గెట్ అట్రాక్టెడ్ టు దట్ పోస్ట్. సో టు రీచ్ పీపుల్, ఓకే, సో ఆడియన్స్ ని రీచ్ అవ్వడానికి వీ నీడ్ టు పబ్లిష్ దోస్ పోస్టర్స్ ఇన్ సోషల్ మీడియా. సో వేరియస్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఆర్ ట్విట్టర్. సో ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం షేర్ చేయాలి మన కంటెంట్ ని. సో దట్ మే బి అ వీడియో ఆర్ అ పోస్టర్ ఆర్ అన్ యాడ్ కూడా. సో దానివల్ల మనకి లీడ్స్ జనరేట్ అవుతాయి అండ్ బెటర్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఎనీ డౌట్ ఇన్ దిస్? అందరికి క్లియరా మొత్తం? ఓకే దెన్, సో ఎనీవన్ కెన్ యూ సే లైక్ ఈ సింపుల్ వర్క్ ఫ్లో ఏదైతే ఉందో ఎవరైనా నార్మల్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? Unmute yourself and Good afternoon, ma'am. yeah, good afternoon, చెప్పండి. When we want to start a business idea, we want to create ideas. We want to go through ChatGPT, ask a market idea, and ChatGPT gives an idea and create a Canva designs, and that we can publish on social media. And this is a process of creating content and creating the Canva designs and publishing on social media. We can ask the ideas for ChatGPT. This is a workflow from creating the market idea through generating the products and productivity and increasing sales. ఎస్ ఎస్. సో యా, ఈ వర్క్ ఫ్లో అనేది స్టార్టింగ్ ఫ్రమ్ మార్కెటింగ్ ఐడియా. సో మనకున్న ఐడియాని ఎలా డెవలప్ చేస్తూ ఆడియన్స్ లోకి తీసుకెళ్ళాలి, రైట్? Yes, ma'am. ఎస్. సో మనకు ఒక మార్కెటింగ్ ఐడియా ఉంది బట్ వి డోంట్ నో లైక్ వాట్ టు డూ నెక్స్ట్ అనేది. ఓకే, దెన్ వి ఆస్క్ ChatGPT టు గివ్ ద కంటెంట్. ఓకే, సో వి గెట్ కంటెంట్ ఫ్రమ్ ChatGPT. సో బేసిక్ గా మనకి స్టార్టింగ్ లో ఒక మార్కెటింగ్ గోల్ ఉంటుంది. ఓకే, సో మన ప్రోడక్ట్ ని ఆడియన్స్ లోకి రీచ్ చేయాలి అని చెప్పి. Developing our idea through ChatGPT. యా, షోయింగ్ our ప్రోడక్ట్ టు ఆడియన్స్ using ChatGPT
సో చాట్ జిపిటి అనేది మనకి కావాల్సిన కంటెంట్, ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ కావాలన్నా వి ఆస్క్ చాట్ జిపిటి. ఓకే, సో మనం బ్రాండ్ ప్రమోషన్ జస్ట్ ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, సో ఇలా ఒక బ్రాండ్ కొత్తగా మనం ఒకటి యాజ్ అ బిజినెస్ ఒకటి పెట్టుకున్నాం అనమాట. ఓకేనా, సో ఆ బ్రాండ్ ని మనం ఆడియన్స్ లోకి తీసుకెళ్ళాలి. ఓకే, సో అప్పుడు వి ప్రొవైడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అవర్ బ్రాండ్ టు చాట్ జిపిటి. సో దానికి మన గోల్ ఏంటి, మన మార్కెటింగ్ ఐడియా ఏంటి అనేది మనం చాట్ జిపిటికి ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు అది దాని రిలేటెడ్ కంటెంట్ జనరేట్ చేస్తుంది. సో క్యాప్షన్స్ ఇస్తుంది అండ్ వేరియస్ ఐడియాస్ ఇస్తుంది, ఆర్ ఏ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ చేయాలి కూడా మనం దాన్ని అడగచ్చు. సో ఇది బెటర్ గా ఎలా వర్క్ అవుతుంది అనేది. సో మనం సోషల్ మీడియా మార్కెటింగ్ చేయొచ్చా లేదా ఏం చేయొచ్చు అనేది కూడా మనకి చాట్ జిపిటి నుంచి మనం తెలుసుకోవచ్చు. We Then give the input and it gives us out. ఎస్ సింప్లీ అంతే. మనం క్వశ్చన్ అడుగుతాం, అది ఆన్సర్ ఇస్తుంది. Yes, ma'am. Yeah. Then we use the content that is provided by ChatGPT and create designs using Canva. Canva. Okay, so Canva అనేది ఒక like we use for creating a poster. Posters. ఎస్, పోస్టర్స్ అవ్వచ్చు, రీల్స్ అవ్వచ్చు. ఓకేనా, సో టెక్స్ట్ కైండ్ ఆఫ్ ఆర్ వీడియోస్ ఇవన్నీ మనం చాట్ జిపిటి నుంచి కంటెంట్ తీసుకొని దాన్ని మనం పోస్టర్స్ లోకి కన్వర్ట్ చేస్తున్నాము యూజింగ్ క్యాన్వా. సో క్యాన్వాలో మనం డిజైనింగ్ చేస్తాం. To grab the attention of the users and audience. యూజర్స్, ఎస్, ఆడియన్స్ అటెన్షన్ ఎలా గ్రాప్ చేయగలం, లైక్ వెన్ వి ప్రొవైడ్ ఐ క్యాచ్ పోస్ట్ అండ్ దట్ వెన్ వి Attractive posters. పబ్లిష్ దెమ్ ఆన్ సోషల్ మీడియా. Yes, ma'am. ఎస్, సో దిస్ ఈస్ అ వర్క్ ఫ్లో. సో ఇలా డిజిటల్ మార్కెటర్స్ వాళ్ళకున్న మార్కెటింగ్ ఐడియాని లీడ్స్ జనరేట్ చేయడం వరకు ఇలా తీసుకెళ్తారన్నమాట. ఓకే, క్లియర్ రైట్? Clear, ma'am. యా, అదర్స్, వాట్ అబౌట్ అదర్స్? ఎస్, ఆర్ ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఇంకా? No, ma'am. Okay, done then. Okay, then let's continue in the next class. Thank you, ma'am. Okay. Okay, thank you.